హాయ్ ఫ్రెండ్స్, ఇతను నా ఫ్రెండ్ రమేష్. మీ ఇద్దరం అయితే చింతపల్లి బీచ్ అయితే చూడడానికి వెళ్తున్నాం. మెయిన్ రోడ్ ఇది హైవే చింతపల్లి రూట్. సో ఇప్పుడైతే మేము స్టార్ట్ అవుతున్నాం ఇక్కడ అయితే. ఈ హైవే అయితే విశాఖపట్నం టు శ్రీకాకుళం హైవే. ఇదైతే మనం ఉన్న ప్లేస్ నుండి కరెక్ట్గా మనకు 50 కిలోమీటర్లు శ్రీకాకుళం వస్తుంది, 50 కిలోమీటర్లు విశాఖపట్నం, కరెక్ట్ ఆపోజిట్ ఉంటాయి ఇవి. ఇక్కడ నుంచి అయితే మనం కట్ అయిపోయినాం. ఈ ఊరి పేరు అయితే చోడవరం. ఈ రూట్ అయితే మనం గూగుల్ మ్యాప్లో అయితే చింతపల్లి రూట్ అయితే పెట్టేసుకున్నాం, ఎందుకంటే మనకు తెలియదు కదా. సో అతను అయితే బైక్ అయితే నడుపుతున్నాడు, నేనైతే వెనక కూర్చున్నా. ఫస్ట్ వచ్చేసి మనకు సాయిబాబా టెంపుల్ అయితే వచ్చింది. ఈ ఊరి పేరు అయితే కందివలస. టెంపుల్ అయితే బాగుంది, బయట నుంచి లోపలికి అయితే తిరగలేదు కానీ. సో ఇక్కడ నుండి అయితే మేము మళ్ళీ స్టార్ట్ అయిపోయాం. దీని తర్వాత మొత్తం కొబ్బరి చెట్లే ఉన్నాయి, ఎటు చూసినా కొబ్బరి తోటలే. ఇంకా మన పామాయిల్ తోటలు కానీ అరటి తోటలు కానీ ఏవైతే లేవు, కొబ్బరి తోటలు తప్పించే వేరే ఏం కనిపించలేదు మాకైతే. కానీ లొకేషన్ అయితే బాగున్నది, ఒక్కొక్కడ వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ చూడుర్రి, ఇక్కడ చూసినట్టుగా అయితే అవి చూసారు చెట్లు, అవి అయితే మస్తు ఉన్నాయి. అటు వెళ్దాం అనుకున్నాం కానీ లేట్ అయిపోద్దని వెళ్ళలేదు. ఈ టెంపుల్లో అయితే అన్ని దేవుళ్ళు ఉన్నట్టున్నాయి. ఈ ఊరు పేరు గోవిందాపురం. ఇక్కడ కూడా లొకేషన్ అయితే బాగుంది. ఒక్కొక్కటి విగ్రహాలు అయితే చాలా పెద్దగా ఉన్నాయి. నంది విగ్రహం ఉంది, అది ఇంకా పెద్దగా ఉన్నది. దీని ఎంట్రీ అయితే మంచిగా ఉంది చూడుర్రి. దీని తర్వాత అయితే ఇక్కడ నుంచి అయితే బయలుదేరిపోయాం. దీని తర్వాత నెక్స్ట్ అయితే చింతపల్లి డైరెక్ట్ ఊరైతే వచ్చేసాం. డైరెక్ట్ బీచ్కి వెళ్ళిపోవడం, ఇది బీచ్ రోడే. చింతపల్లి అయితే ఎంటర్ అయిపోయినాం. చింతపల్లి ఎంటర్ అయినాం కానీ ఇందులో ఏరియాస్ అయితే ఎక్కువ ఉన్నాయి, ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క పేరు ఉంది. బీచ్ రోడ్ అయితే వచ్చింది, బీచ్కి అయితే వచ్చేసాం. అక్కడ కనిపించేదే బీచ్. చూడరు, బీచ్కి అయితే వచ్చినాం. ఫైనల్గా రీచ్ అయితే అయిపోయినాం. మనం ఎంట్రీ ఇచ్చుతోట ఇక్కడైతే పడవలు అయితే కనిపించినాయి. చేపలు పట్టేళ్ళు ఈ ఊరు నుంచే పోతారట. పోయి ఒక 2-3 రోజులు ఉండి చేపలు పట్టుకొని వస్తారట. వ్యూ అయితే మంచిగా అవుతుంది, కానీ ఇక్కడనైతే ప్రశాంతంగా అనిపించింది ఆ వచ్చుడితోటే. ఎలాలు చూడు ఎంత స్పీడ్గా వస్తున్నాయో, వీటిని చూస్తే అయితే మస్తు అనిపించింది. ఏం చేయబుద్ది కదా, ఎక్కడికి వెళ్ళి సాయంత్రం వరకు అయితే ఉండిపోదాం అయితే ఫిక్స్ అయిపోయినాం. ఇక్కడ మాకు ఒక అబ్బాయి కలిసిండు, ఈ అబ్బాయి పేరు అయితే అప్పన్న అంట. ఇక్కడ ఏం చెప్తున్నావు మరి, గాలం చేపలు పడతాయా అంటే పడతాయి. మరి ఏం పెట్టడం అంటే ఇక్కడ దీనికి ఈ గాలానికి వానపాములు పెట్టాలి. వానపాములు పెడితే మనకు దాంట్లో విసిరెత్తే చేపలు అయితే పడతాయని చెప్పిండు. ఇక్కడనైతే ఈ పురాణాలు బాగానే మంది ఉన్నారు, వీడొక్కడే కాదు. మనోడు అయితే అక్కడ నిల్చున్నాడు ఊరూరి. అక్కడ నిల్చుండి బీచ్ను ఆస్వాదిస్తున్నాడు మొత్తం. ఇక్కడైతే మనకు చిన్న ఎండ్రకాయ కనిపించింది, మరీ చిన్నగా ఉన్నది ఇది. ఈ పెద్ద పెద్ద మురళని ఇవన్నీ చేపల వాళ్ళు ఇవి. ఇక్కడనైతే బోట్లు చూడుర్రి, మొత్తం బోట్లే. ఇక్కడ నుంచి అక్కడి వరకు అయితే మొత్తం బోట్లు ఉన్నాయి. మనోడు అయితే ముందుకు పోతుండు చూడుర్రి. అవతరాడు ఇక చెప్తే, అవతరాడు ఫోన్ పట్టుకుని ఇక్కడ నడుతుండు. నేను సీతయ్య ఎవరికి నన్ను అన్నట్టు నడుతుండు మొత్తం. బీచ్ ఎట్లుంది మరి, ఎట్లుంది మరి బీచ్ మంచిగా ఉందా లేదా? బీచ్కి అయితే వచ్చినాము ఫైనల్గా. ఇదైతే బీచ్లో అయితే ఐస్ క్రీమ్ అయితే కొనుక్కున్నాం. ఇదేంటి మన ఇది డ్రై ఫ్రూట్ ఐస్ క్రీమ్ అట. టేస్ట్ అయితే బాగున్నది. ఐస్ క్రీమ్ తినడం అయితే ఇది. మనోడు అయితే నిల్చుండి మళ్ళీ చూస్తుండు. ఇక్కడ పందిరి అయితే వేసారు, పందిరి కింద మంచిగా చల్లగా ఉన్నది. అక్కడే కొంచెంసేపు ఉన్నాం మేము. ఎండ బాగా కొడుతుంది కదా. మేము ఇప్పుడు టైం వచ్చేసి మనకు 11 అవుతుంది. మనం సాయంత్రం దాకా ఉండాలనుకున్నాం, అందుకని చెప్పేసి ఎటు లేదని చెప్పి ఇక్కడైతే కొంచెం కూర్చున్నాం. అక్కడ మనకు ఒక బ్రిడ్జ్ కనబడుతుంది కదా, అక్కడికి మధ్యాహ్నం అయితే పోదాం. బ్రిడ్జ్ అది పాత బ్రిడ్జ్ అంట, దానికి ఉందో లేదో తెలియదు. దాని మీదనే అయితే వాళ్ళు పోయినట్టు అయితే కనిపించలేదు కంచెలు అయితే. చూద్దాం, కొద్దిగా అయితే పోయి తినేసి పోయి చూసొద్దాం. లంచ్కి అయితే ఇప్పుడు పోవాలి. టైం అయితే 12:30-1 అవుతుంది. ఇప్పుడు పోయి తినేసి అయితే వద్దాం. ఈ గుడిసె కింద అయితే పెద్ద పెద్ద వరలు ఉన్నాయి. మధ్యాహ్నం హోటల్కి అయితే వచ్చినాం. దీని పేరు వచ్చేసి అన్నపూర్ణ ఫాస్ట్ ఫుడ్ సెంటర్. మంచి ఎగ్ రైస్ అయితే తిన్నాం.
తాత ఎట పోతుండగా ఓ తాత ఎటు పోతున్నావే ఎండలో కూడా నడుచుకుని పోతుండే ఇప్పుడు మళ్ళానైతే బీచ్కి అయితే వచ్చినాం తినేసి ఇప్పుడు అటు బ్రిడ్జ్ దగ్గరకు అయితే పోదాం మనం ఇప్పుడు ఆ బ్రిడ్జ్ ఎట్లుందో అయితే చూసొద్దాం ఈ షిప్ ఉన్న చూడుర్రి ఇది షిప్కు ఉండే మోటార్ అన్నట్టు షిప్ ముందుకెళ్ళాలంటే ఇదే దానికి వెనక ఒక చిన్న పంక్ ఉంటుంది ఈ మోటార్ ఎంత తిరిగితే అంత స్పీడ్ వెళ్ళిపోతుంట ఇది వేరే ఏ మోటార్లు ఇట్లా ఉండవు ఇదే పైన ఒకటే ఉంటుంది మోటార్ కాదు ఫ్రంట్ కెమెరా కట్టినా ఇట్లా గిట్లా అయితే మనోడైతే హెల్మెట్ అయితే మాత్రం తీస్తలేడు ఎండ అంత గట్టిగా కొట్టేస్తుంది మరి ఎర్ర టన్నెల్ని అయితే ఒక థమ్స్అప్ అయితే తెచ్చుకున్నాం చల్లగానే అయితే తాగినాం ఈ కాకులకేమో దొరికినట్టుంది కాకులన్నీ ఇక్కడనే ఉన్నాయి మన ఊళ్ళో ఉన్న కాకులన్నీ ఇక్కడికి వచ్చినట్టున్నాయి అందుకే మన ఊళ్ళో ఒక్కటి కూడా లేదు బ్రిడ్జ్ దగ్గరికి అయితే పోతున్నాం బ్రిడ్జికి దూరం నుంచి చూస్తే మాత్రం మస్తు అనిపిస్తుంది అక్కడ పోతే ఎట్లుంటుందో చూడాలి ఇక మనోడు ఏం చేస్తాడు హెల్మెట్ పెట్టుకొని ఇప్పుడు తీసినట్టు ఎండ అంతా గట్టి కొడుతుంది అన్నమాట అంటే నడు చెప్పన్నాడు ఇద్దరం కలిసి అయితే వీడియో తీసుకున్నాం ఫొటోస్ అయితే దిగినాం ఇప్పుడు మనమైతే బ్రిడ్జ్ కాడికి అయితే పోయి చూద్దాం అక్కడ ఎట్లుందనేది ఎందుకంటే పాత బ్రిడ్జ్ కదా మరి ఎక్కడో ఎక్కడ తెలియదు పోయి చూడాలి ఏంటి పరిస్థితి అనేది అయితే ఇప్పుడైతే బ్రిడ్జ్ దగ్గరికి అయితే వచ్చాం బ్రిడ్జ్ మొత్తం పాడుపడ్డట్టు అవుతుంది అలా అక్కడే బయటకు వెళ్ళినాయి కదా మొత్తం పైనకి కూడా దారి అయితే లేదు ఎక్కదామంటే పైనకి ఎక్కితే మొత్తం బ్రిడ్జ్ చివరికి వెళ్ళి మంచిగా చూస్తే మంచిగా ఉండు కానీ అక్కడికి మనకు మెట్లు అయితే లేవు దీనికి మొత్తం మెట్లు అన్నీ కొట్టుకుపోయినాయట అంతకుముందు ఇది మునిగిపోయినప్పుడు బ్రిడ్జ్ అయితే మంచిగా ఉంది కానీ మొత్తం పడవడ్డ దాని లెక్క ఉన్నది చాలా అక్కడ ఎక్కడ కషీకి పట్టిపోయి ఊసిపోయేటట్టున్నాయి మొత్తం ఇద్దరం అయితే ఈ పిల్లల లెక్క అయితే ఆ భీమ్లో అయితే కొంచెం ముందుకెళ్ళి అక్కడ కూర్చున్నాం ఆ భీమ్ మీద కొంచెం కూర్చుండి అలా టైం అయితే స్పెండ్ చేసినాం గాలి అయితే మంచి చల్లగా వస్తుంది ఇక్కడ నీడ కూర్చుంటే అతను మూలకు అయితే ఫోన్ అయితే మొదలు పెట్టాడు ఎంతసేపు అయితే తెలియదు ఆ ఫోన్ ఉడిసేసరికి ఇక్కడ నుంచి అయితే మంచిగా అనిపిస్తుంది బీచ్ చూడు ఎట్లా వస్తున్నాం ఇది స్లో మోషన్లో తీసిన వీడియో మంచిగా ఉంది స్లోగా ఇక్కడికైతే కొంతమంది కాలేజ్ పోరాళ్ళు అయితే వచ్చారు మొత్తం వాళ్ళ దుంకుతారు చూడు వాళ్ళు ఎట్లా ఆడతారు చూడు ఓడు కింద వండి బోరుతుండు ఓడు వీడియో తీస్తుండు మంచిగా ఆడుకుంటారు వాళ్ళు మొత్తం కాలేజీలో ఉన్నట్టు లాస్ట్కు కిందికైతే దిగినాం ఇంచులో అయితే ఒక వీడియో తీసినాం ఇట్లా మస్తుగా ఆడుతుంది వీడియో తీస్తుంటే ఈ కింద వచ్చే అలలు మొత్తం బీమ్స్ ఉన్నాయి కదా అంత పైకి వెళ్ళినాయి ఇప్పుడు వీడియో తీసినప్పుడు అయితే వెళ్తలేవు పట్టేప్పుడు దాని మీద దాకా ఎగిరినాయి అందుకు మస్తు వస్తున్నాయి సాయంత్రం అయితే అయిపోయింది బండి కాడికి అయితే పోవాలి ఇక అక్కడికి వెళ్ళి షిప్స్ దగ్గర కొన్ని ఫొటోస్ అయితే వెళ్ళాలి గాలి చూడండి ఎట్లా వస్తుందో వీడియోస్ అయితే తీసుకున్నాం కొనండి వాకింగ్ అయితే ఒక 2-3 రౌండ్లు వేసినాం ఆ బ్రిడ్జ్ కాంచెల్ బైక్ నుండి బ్రిడ్జ్ దాకా అన్నట్టు మాట్లాడుకుంటూ గాలి అయితే మంచి చల్లగా వచ్చింది అబ్బా మస్తు అనిపించింది మన వ్యూవర్స్కి ఒక హాయ్ చెప్పే హాయ్ 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 అందరికీ హాయ్ అలలు అయితే మస్తు వస్తున్నాయి ఈ అల్లలను ఒక స్లో మోషన్ వీడియో అయితే తీసిన స్లో మోషన్లో ఎంత బాగుందంటే చూడరు ఒకసారి మీరే ఎంత మంచిగా వచ్చిందో ఈ నీళ్ళు మన కాళ్ళ కిందకి వస్తాయి కదా అది వచ్చినప్పుడు మొత్తం మన కాళ్ళ కింద నుంచి మళ్ళీ రిటర్న్ వెళ్ళేటప్పుడు మొత్తం కాళ్ళ కింద పొక్కన అవుతుంది ఇట్లా 2-3 సార్లు కాళ్ళ కిందకి నీళ్ళు వస్తాయి కదా వెనకకు పడతాయేమో అనిపించింది భయమైంది చెప్పనట్టు ఉరికినాం పడతాయేమోనని ఇప్పుడిప్పుడే జనాలు వస్తుర్రు సాయంత్రం అయింది కదా జనాలు అయితే చూడడానికి వస్తుర్రు మేము బయలుదేరుతున్నాం ఇక మాకు టైం అయిపోయింది కాబట్టి లాస్ట్ ఇదే ఇక పోడే ఇక టైం అయిపోయింది ఓడే అని చెప్పేసి ఒక వీడియోని అయితే తీసుకున్నాను స్లో మోషన్లో అన్నది
చూడు ఎంత మంచి వచ్చినాం, మొత్తం సినిమాటిక్గా వచ్చింది. వెనకాల బ్యాక్గ్రౌండ్ అయితే మస్తు అనిపించింది. వీడియో అయితే ఇక్కడ వరకు అయితే లాస్ట్. సో మళ్ళీ విజయనగరం అయితే బయలుదేరిపోయాం. నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా వీడియోస్ వస్తూనే ఉంటాయి. లైక్ అండ్ షేర్ కూడా చేయండి. ఇంటికి వెళ్ళేసరికి అయితే చీకటి పడిపోయింది, లైట్లు అయితే వెలిగిపోతున్నాయి పోయేసరికి. ఓకే బాయ్.